ఒక్క నిమిషం సార్, రమ్య గారు మాట్లాడలేదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రమ్య గారు మాట్లాడాలి, వారు మాట్లాడాక వారి వర్షం తీసుకున్నాక. రమ్య గారు గుడ్ మార్నింగ్ మేడం, ఒక్క నిమిషం. మేడం ఒక్క బయట ఒకసారి. రమ్య గారు ఒక్క నిమిషం, ఒక బయట ఒకటి ప్లే చేసి చూపిస్తాను మీకు. బయట చూసినాక మీరు మాట్లాడండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. పేర్ని నాని గారు నేను కొంత సెటైరికల్గా మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక నిల్వలకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుతుంటే, ఇందాక మనం చూసాం చిన్నపరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన పరిస్థితి. పేరు నాని బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్, అది ఒకసారి వినండి మేడం. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఓకే రైట్. రమ్య గారు విన్నాం కదా. ఇప్పుడు మోడీ గారు చెప్పింది పేరున చెప్పలేదు. భారతదేశంలో ఉన్నటువంటి రమ్య గారు మీరు కారులో తిరగొద్దు, లేకపోతే పేర్ని నాని గారు మీరు కారులో తిరగొద్దు చెప్పారు. భారతదేశ ప్రజలకి ఆయన ఒక సూచన చేశాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు భాగమే, అలాగే నారా లోకేష్ భాగమే, పవన్ కళ్యాణ్ కూడా భాగమే. సో వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది చూడాలా. ముందు ఆయన చేశాడు, చేసిన తర్వాత మారిందా లేదా. సో ఆయన చేసినటువంటి సూచన తర్వాత వాళ్ళ మార్పు రాకపోతే ఓకే, చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏమంటారు? ముందుగా మోడీ గారు తీసుకొచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి పొదుపు దిశగా వాడుకోవాలి అని చెప్పారు. ఆయన ఎక్కడా కూడా మీరు ఇది చేయొద్దు, మీరు ఇది ఆపేసేయండి, ఈ రోజుతో మీరు బంగారం కొనొద్దు, లేకపోతే ఈ రోజుతో మీరు విదేశీ ప్రయాణాలు చేయొద్దు, ఈ రోజుతో మీరు అసలు బైకులు నడపద్దు, కార్లు నడపద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఏదైనా లిమిట్గా చేయండి అని చెప్పారు. ఎందుకు చెప్పారు? యుద్ధ ప్రభావం వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి ఎక్కడ నష్టపోతుందో, మనం ఎక్కడ నష్టపోతాము అని చెప్పేది ఆ దిశగా ఆలోచించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సూచనలు ఆయన ఇచ్చారు. ఎందుకంటే మన రూపీ వాల్యూ పెరగాలన్న కారణంతోనే ఆయన ఇచ్చారే తప్ప వేరే ఇతరత్ర కారణాల వల్ల. నిజంగా మళ్ళీ లాక్డౌన్ వస్తే ఏం చేసేవాళ్ళండి? నిజంగా లాక్డౌన్ పెడితే ఏం చేసేవాళ్ళు? లేదా నిజంగా ఏదన్నా మళ్ళీ కరోనా పరిస్థితి లాంటి పరిస్థితి వచ్చి లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీ నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారని, ఏదొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే వీళ్ళందరూ రాజీనామా చేయాలి, లేదా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. అదేనా వీళ్ళు మాట్లాడేది? అంటే దేశాన్ని సమన్వయంగా నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి, వీటి గురించి అయితే ఎవరు